కాకినాడ రూరల్ ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో వివిధ రకాల పెన్షనర్లు వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నారని సత్యరాజు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ బోట్ క్లబ్ ఎదురుగా ఉన్న ఈవీఎఫ్ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పీఎఫ్ కమిషన్ టీ శివదాస్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో సత్యరాజు మాట్లాడుతూ ఈపీఎఫ్ 95 పెన్షన్లు అందరికీ కనీసం 9,000 రూపాయలు అదనంగా డీఏతో చెల్లించాలని డిమాండ్ చేశారు. హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని ఈపీఎఫ్ కార్యాలయంలో పెండింగ్ ఉన్న హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆయన కోరారు. సీనియర్ సిటిజన్స్ అందరికీ రైలు ప్రయాణాల్లో రాయితీలు పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పథకాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు అయ్యింది. ఆ సందర్భంగా పెన్షనర్ల విద్రోహ దినంగా పాటిస్తూ కాకినాడ ఈపీఎఫ్ కార్యాలయం వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ధర్నాను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసిన ఈపీఎఫ్ పెన్షనర్లు 75 లక్షల మంది ఉన్నారు. వీరందరి నుండి 7,80,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉంది. దాని మీద 51,000 కోట్ల వడ్డీ రూపంలో వచ్చింది. అందులో కేవలం 14,000 కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నారు. మిగిలిన 37,000 కోట్లు ప్రభుత్వానికి తిరిగి జమ కాబడుతుంది. గత 10 సంవత్సరాలు బట్టి కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2014లో 3,000 ఇస్తానని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించింది. అలాగే పార్లమెంట్లో వామపక్ష ఎంపీలు కానీ ఇతరులు కానీ ప్రశ్నించినా కానీ తప్పించుకునే ద్వారానే తప్ప ఈపీఎస్ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపటాలేదు. అలాగే హయ్యర్ పెన్షన్కి సంబంధించిన దరఖాస్తులు 15,70,000 దరఖాస్తులు ఉన్నాయి. వాళ్ళందరూ 1,000 కోట్ల రూపాయలు ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓకి జమ చేశారు. వాళ్ళకి తిరిగి బకాయిలు చెల్లించడంలో కానీ హయ్యర్ పెన్షన్ అమలు చేయడంలో కానీ ఈపీఎఫ్ అధికారులు చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. వీటన్నిటి మీద ఈరోజు నిరసన తెలియజేసి పీఎఫ్ కమిషనర్కి దరఖాస్తు ఇచ్చి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రికి దరఖాస్తును పంపాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది.